బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ సహచరులతో చర్చించిన ఆడియో ఒకటి కలకలం సృష్టిస్తుంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హత్యకు గురైన తుమ్నేని కృష్ణయ్యని ఎవరిని వదలకుండా పరుష పదజాలతో దూషించాడు. బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షులు పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రథమ అనుచరుడు బెల్లం వేణు మర్డర్ చేస్తే ఎలా ఉండాలో పువ్వాడ వివరించిన తీరు సినిమాలో క్రిమినల్ను తలపిస్తుంది. వరంగల్ క్రాస్ రోడ్లో తల నరికితే తల మొండెం వేరువేరు ఉండాలని డైరెక్షన్ ఇచ్చారు. కామంచికల్లు గ్రామం సిపిఐ నాయకులు మేదరమెట్ల శ్రీనివాస్పై దాడి ఎలా ఉండాలో, అప్పటికే చేసిన దాడి ఎలా ఉందో చేసిన సంభాషణ విస్మయానికి గురిచేస్తుంది. సొంత పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కలవరం పెడుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎప్పుడు 4 ఏళ్ళ నుంచి డ్రామా నాకు 3 ఏళ్ళు అయింది. వాళ్ళ నన్నే విమర్శించి నాకు ఎగనెస్ట్ పోయి వాడు చేసినప్పుడు వాడు పోతే వాళ్ళ అమ్మ ఉంటే వాడు పోతే వాడిని ఆ రోజులే అప్పుడే 3 ఏళ్ల క్రితం పక్కలేదు ఇంకేవడం జరిగేకుండా ఇప్పుడు వాళ్ళు చేసిన పని అనేది ఏంటంటే అప్పుడు అయి ఉంటే అప్పుడు వాడు సెట్ అయ్యాడు, వీడు సెట్ అయ్యాడు. సరే దరిద్రం ఏంటంటే ఇప్పుడు మీరు మొదలు పెట్టారు కాబట్టి వాడు ఎన్నికలకి నాశనం అయి సొంతం అయిపోతుంది. ఎవడే ఏడు అంతేగా. మన సార్ పాపం కమలాంగ్ చాలా కష్టపడి ఎట్లయినా చేసి ఎమ్మెల్యేకి ఓట్లు వేయించాలనుకున్నాడు కానీ పండుగ గుడిచిపోయింది. గుర్తులే రమ్మని ఎన్నిసార్లు పోటీ చేయించింది. అదే ఇప్పుడు ఈ చూడమని చెప్తాడు. ఇదే అనేది నాకు ఇష్టం లేదే కాదు. మళ్ళీ ఎట్లా చెప్తాడు వీడు, మళ్ళీ ఎన్నిసార్లు కొబ్బరి పంపిండట. ఒక పక్క వీడి మీద కేసు పెట్టి వీడి లోపల దొబ్బాలని చెప్పి తాతమ్మది గాడు వాడు పోయి గంటన్నర సేపు సిపి గాడు కూర్చుంటే, ఇంకో పక్కనంటే ఎమ్మెల్యే అంటే కబులు పెట్టినట్టు వీడికేమో ఇక్కడ జారిపోతున్నాయి పిచ్చలు. ఇట్లుంటుందా మీరు రాజకీయం నాకు అర్థం కాదు. వాళ్ళు మిమ్మల్ని కథం పట్టించడానికే చూస్తున్నారు. బేసిక్ ఏంటంటే ఒక టైంలోనేమో దండి సురేష్, ఇప్పుడేమో పుస్తకాలు కమలాక ఎవరినైనా వాడుకుంటాడు. ఆ ఎమ్మెల్యే ఇట్లా చేస్తాడు, తాతమ్మది గాడు చేస్తాడు. సరే అల్టిమేట్ గా కరెక్ట్ గా ఇవాళ మీకు అర్థమైంది రాజకీయం. కోటి ప్రసాద్ మాట్లాడింది, ప్రశ్నలు పెట్టింది, ఆ 100% కరెక్ట్. ఏంటంటే తాత మొదలు ఎడిచేసి ఏదో ఒకటి చేసి కన్నాలు నాశనం చేసి వాడి ప్లేస్ లో అంతే 100%. వాడికి అర్థం కావట్లేదు. పిచ్చిరెడ్డి వాడు ఏం చేస్తున్నాం, వాడు 10 మాసం తిని మందు కొట్టి వాడికి బ్రెయిన్ పని చేయట్లేదు వాడి. అది వారు అది కరెక్ట్ గా ఇవాళ మీరు జ్ఞానోదయం అయ్యేటట్టు మీరు చెప్తే సిపిఐ చెప్పారు. అది బట్ ఏదన్నా ఎవరు చెప్తున్నారా, నేను నిన్న ఇచ్చిన డోస్ ఎఫెక్ట్ కి మామూలు సిపిఆర్కి ప్యాంట్ ఊడిపోయి వాడు పోయి కూర్చొని ధమ్కి ఇస్తున్నాడు కాదమ్మది. వాడు మళ్ళీ ఫోన్ చేసాడు, సరే మంచిది బిడ్డ నువ్వు తీసుకో, నిర్ణయం తీసుకో, ఆ కొడక నెక్స్ట్ తరుణ్ చేసి నువ్వే మొన్ననే వరంగల్ సిపిఆర్ పెట్టు. నెక్స్ట్ వాడు ఇప్పుడు ఏం తెలుసా, వాడికి పీకడం ఖాయం అనేది అర్థమైపోయింది. అది నేను పీకుతున్నావు వాడు ఎవడో పీకుతున్నాను అయిపోయింది. కొట్టిన అర్థం లేదా వాడికి ఏమన్నా సరిగ్గా పడ్డగలేదా దెబ్బలు? ఏం పడ్డాయి నీ పోందా జల్లకాయలు 4 ముట్టికాయలు ముట్టిగా కాళ్ళు 2 ఇరవై కానీ 2 కాళ్ళు వారం 6 రోజులు నువ్వు చీట ఆడింది అనుకో. ఇప్పుడు మీకు చెప్తున్నా, మీ అయ్యా తుపాకి తీసుకుని చితి ఆడితే ప్రశాంతత వస్తే నీ రిక్వైర్మెంట్ ఉండదు. గుర్తుపెట్టుకో, అర్థమేనా? అందుకని చితి ఆరనీయకు. వాడు 2 కాళ్ళకి 2 బ్యాండేజ్లు వేసుకుని తిరగాల. అప్పుడు మన క్యాడర్ కి మొరల్ వస్తుంది, అవతలకి భయం వస్తుంది. లేదా వాడిని నిలవేస్తాడు. గ్యారంటీ చెప్తాను, గుర్తుపెట్టుకో. 100% ఇది మా నాన్న తీరి అట్లనే కమ్యూనిస్ట్ పార్టీకి బతికింది, అట్లనే బతుకుద్ది. లేదంటే మనలో ఉండే కూడా ఇంకో 4 రోడ్లకి అమిత్ మొత్తం పార్టీ నాయకులందరూ చెప్తున్నా. ఒక పుస్తకాలు కమలా గారు చెప్తే 6 రోడ్లు 12 చెక్ డ్యామ్ ఈ పార్టీ పరిస్థితి. చివరికి వీడిని కూడా వీళ్ళు అయ్యేలాగా మనం కూడా సూపం కట్టాలా, ఎలా సంవత్సరానికి ఒకసారి మాదం కొడుతుందో రావాలి. అది గుర్తు పెట్టుకోమని చెప్పి ఎవరినైనా వెళ్ళమని సిపిఎం జోలికి వెళ్ళమంటారా. ఇట్లనే సిపిఎం మీద కేసులు పెట్టమని తమ్ముంటే చెప్పమని ఒక్కడి జోలికి వెళ్ళమని చెప్పండి. మరి మీ మౌలానా, మా 6 అడుగులు మౌలానా గారు, 6 అడుగులు కమలా గారు,
అరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీదంతా సెట్టింగ్ మ్యాసేజ్ వాళ్ళని వదిలేపోయి ఇప్పుడు కొత్త తరం కూడా ఇట్లా అయితే కొత్త తరాన్ని మీకేందా రోడ్లు కాంట్రాక్ట్లు వచ్చి చెక్ డ్యామ్లు పోసాను ఈ బతికించు కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ స్ట్రగుల్ బతికింది. మా నాన్న మర్డర్ అయితే ఆ ఊర్లోకి వెళ్ళి పండుకుని పెడతాను కౌంటర్ అయ్యి అది ఒకవేళ మనోడు చచ్చిపోతే అవతల తర్వాత అప్పుడు ఇంటికి వచ్చేవాడు వచ్చి చేతులు కడుక్కునేటోడు ఎర్రగా బేసిన్ నుంచి నీళ్ళు వెళ్తా ఉంటాయి. వీళ్ళకేమో నోట్లు అలవాటు అయిపోతుంది. ఓట్లకి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు అలవాటు పడగలరు అర్థమైందా? వీడి పక్కనే కూర్చోబెట్టి చెప్తున్నా నేను నీకు చెప్పట్లేదు ఇదంతా స్పీచ్ వీడికి అంతే వీడికి డైరెక్ట్ చెప్తే బాధపడతానని నీకు చెప్తాను. నీకు రావచ్చా కాకపోవచ్చా కమ్యూనిస్ట్ పార్టీని అయితే మాత్రం మొత్తం కుదరబెట్టినావా లేదా గెలిపించి వీడు నా కొడుకు ఇవాళ అరే లాస్ట్ టైం ఇదే పని చేసి తుమ్మల నాయకుని గెలిపిస్తే వీడి మీద మర్డర్ కేసు పెడితే ఆ రోజు మర్డర్ కొట్టించుకుంటా నేను తీసుకొచ్చా బయట వీడెవరిని గెలిపిస్తాడు వాడు వీడి మీద మర్డర్ కేసు పెడతాడు నేనేమో తీసుకురావాలి వీడు మళ్ళీ ఇంకోనికి పెడితే వీడిని తీసుకురావాలి మళ్ళీ ఇప్పుడు వీడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండు ఈ రాత్రి తుమ్మల ఆడిని అడుగు నేను తుమ్మల నాయకుడు కూడా ఇంకే సేమ్ మంత్రి నేను ఎమ్మెల్యే నేనే కాపాడు ఎంత తిప్పి ఎంత ఆగం చేసిన తుమ్మల నాయకుడి కోసం మనం పనిచేసి అది మినిస్టర్ అయ్యి గూడుపాట్లు మర్డర్ అయిన దానికి వీడి వెనకాల పడి వీడిని ఎంటర్టైన్ చేసి వీడిని ఆగం చేయాలని చెప్తే ఆ రోజు కాపాడు మళ్ళీ ఈ రోజు కాపాడుతాం. లాస్ట్ టైం ఇదే పని చేసి తుమ్మల నాయకుని గెలిపిస్తే వీడి మీద మర్డర్ కేసు పెడితే ఆ రోజు మర్డర్ కొట్టించుకుంటా నేను తీసుకొచ్చా బయట వీడెవరిని గెలిపిస్తాడో వాడు వీడి మీద మర్డర్ కేసు పెడతాడు నేనేమో తీసుకురావాలి వీడు మళ్ళీ ఇంకోనికి పెడితే వీడిని తీసుకురావాలి మళ్ళీ ఇప్పుడు వీడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండు ఈ రాత్రి తుమ్మల ఆడిని అడుగు నేను తుమ్మల నాయకుడు కూడా ఇంకే సేమ్ మంత్రి నేను ఎమ్మెల్యే నేనే కాపాడు ఎంత తిప్పి ఎంత ఆగం చేసిన తుమ్మల నాయకుడి కోసం మనం పనిచేసి అది మినిస్టర్ అయ్యి గూడుపాట్లు మర్డర్ అయిన దానికి వీడి వెనకాల పడి వీడిని ఎంటర్టైన్ చేసి వీడిని ఆగం చేయాలని చెప్తే ఆ రోజు కాపాడు మళ్ళీ ఈ రోజు కాపాడుతాం మళ్ళీ వీడు ఎమ్మటే మళ్ళీ ఇంకో భూజోగాన్ని గెలిపిస్తాడు. అరే మీరు ఒకటి చెప్తున్నా కావంచగలను మాత్రం మీరు సంపర్కం పర్లేదు కానీ 2 కాళ్ళే తిరగదండి అర్థమైందా అది సీనియర్ తిరగదండి. నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ వాళ్ళు వాడగల వీడియోలు చాలా కదరా అట్లీస్ట్ మీ నాయన కృష్ణయ్య గారిని గురించి నువ్వునే చేయాలి అర్థమైందా లేదనుకోరా మీ ఇద్దరు కాళ్ళు నేను సింబాలిక్ ఉంటది మీది వీడి ఇద్దరు నేను రెండు నువ్వు పట్టుకుని వాడు నిన్ను పట్టుకుని నడవాలి లేకపోతే పార్టీ నిలబడతావు ఇట్లయితే మరి వాడికి ఎంత ధైర్యం నా కొడుకు చెత్త నా కొడుకు అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మని తీసుకుపోతాడు నా కొడుకు ఇప్పుడు చేస్తాడు పార్టీ వాడు పోయిండు వాడి ఆర్థిక అవసరాలు ఇప్పుడు పోతాడు అది నాకు అర్థం కాదు. అదే సరే వాడిని ఏదో కొట్టిరు కరెక్ట్ కొట్టిరలేదు చూసుకోండి కొట్టకపోతే కరెక్ట్ రేపు మళ్ళీ స్పాట్ పెట్టి కరెక్ట్ కొట్టిరలేదు చూసుకో కొట్టకపోతే ఇంకిద్దరు పురమాయించి ఇంకో 2 కాళ్ళు గాడికి మాత్రం 80% జరగాల వాడు 2 కాళ్ళు తెచ్చుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పండుకోవాలా ఓకే దాని తర్వాత నేను కనిపిస్తుంది ఇది కమలాకర్ చేయడు సాంబశివరావు చేయడు హేమంతరావు చేయడు ఎవడు చేయడు మళ్ళీ మనమే పెట్టుబడిదారి వ్యవస్థనే పనిచేయాలా గుర్తుపెట్టు అది కూడా కమ్యూనిస్ట్ పార్టీని బతికించుకోవాలంట ఇక చూసుకో ఏదో ఒకటి నేనేమన్నా కానీ నువ్వు చూసుకో కర్ణను ఇంకో మేనేజ్ చేసుకో వీడు ఎట్లా వీళ్ళు కాపాడుకోవడం సరిపోద్ది ఈ 2-3 రోజులు అది అయిపోవాలి వేడి రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ సంచలనాలతో చర్చించిన ఆడియో కలకలం సృష్టించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హత్యకు గురైన తమ్మినేని కృష్ణని ఎవరిని వదలకుండా పరుష పదజాలాలతో దూషించాడు. బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షులు పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రథమ అనుచరుడు బెల్లం వేణును మర్డర్ చేస్తే ఎలా ఉండాలో పువ్వాడ వివరించిన తీరు సినిమాల్లో క్రిమినల్ను తలపిస్తుంది. వరంగల్ క్రాస్ రోడ్లో తల నరికితే తల మొండెం వేరువేరుగా ఉండాలని డైరెక్షన్ ఇచ్చారు. కామంచికల్లు గ్రామం సిపిఐ నాయకులు మేదరమెట్ల శ్రీనివాస్పై దాడి ఎలా ఉండాలో అప్పటికే చేసిన దాడి ఎలా ఉందో చేసిన సంభాషణ విస్మయానికి గురిచేస్తుంది. సొంత పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడటం
కలవరపాటుకు గురి చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేంద్ర, పొద్దు నుంచి మనం చూస్తున్నాం ఈ ఆడియో యొక్క కలకలం పువ్వాడ అజయ్ కుమార్కి రాజకీయ సమాధి కట్టింది అనుకోవచ్చా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ తన సహచరులతో చర్చించిన ఆడియో ఒకటి కలకలం సృష్టిస్తుంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హత్యకు గురైన తమ్మినేని కృష్ణని ఎవరూ వదలకుండా పరుష పదజాలాలతో దూషించాడు. బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షులు పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రథమ అనుచరుడు బెల్లం వేణు మర్డర్ చేస్తే ఎలా ఉండాలో పువ్వాడ వివరించిన తీరు సినిమాల్లో క్రిమినల్ను తలపిస్తుంది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి, ఈ పువ్వాడ అజయ్ కుమార్ ఏదైతే ఆడియో లీక్ ద్వారా ఒక్కసారి బహిర్గతమైందో తన రాజకీయ సమాధి తానే కట్టుకున్నాడు అనుకోవచ్చా? లక్ష్మీనాగ్ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎలక్షన్ సమయంలో ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఒక ఆడియో అనేది సెన్సేషన్ క్రియేట్ చేస్తా ఉంది. రాజకీయ ప్రకంపనలుగా మనకు క్లియర్ గా చెప్పుకోవచ్చు. అంటే ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో ఖమ్మం జిల్లాకు గొప్ప ఉన్నతమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని ఆడియోలకు సంబంధించిన ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని ఫోన్ ట్యాపింగ్ అంశాలు, ఇతర రాజకీయ పరిణామాలు కొంత ఖమ్మం జిల్లాలో రాజకీయాన్ని కూడా ప్రస్తుతం కలుషితం చేస్తాయని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీని నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రకాల అంశాల సందర్భంగా తమ సహచర బృందంతో ఒక చోట చర్చించినటువంటి ఒక ఆడియో రికార్డు ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో కొన్ని కీలకమైన అంశాలు, అదే పార్టీ సొంత పార్టీ నాయకుల పట్ల చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలతో పాటు కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలకు సంబంధించి రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించాయని కూడా చెప్పుకోవచ్చు. సొంత రాజకీయ పార్టీలోనే సొంత ముఖ్యమైన నేత ఈ రకమైనటువంటి ప్రవర్తించడం పట్ల కూడా కొంతమంది నాయకులు, కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. జిల్లాలో కీలకమైన నేతగా ఖమ్మం నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ప్రస్తుతం ఈ జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ రకమైనటువంటి ఆడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఓ కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావించిన నేపథ్యంలో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీని పట్ల ఎటువంటి స్పందిస్తారు, జిల్లా పార్టీ కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఏంటి అనేది కూడా ఎలా స్పందిస్తారు అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రథమ అనుచరుడు వ్యవహారంలో ఎలా మర్డర్ చేయాలి ఏంటన్న అంశాల గురించి ప్రస్తావించినట్టుగా మనకు ఆడియోలో ప్రధానంగా వినబడతా ఉన్నాయి. అదే నేపథ్యంలో కామంచికల్లో జరిగినటువంటి గతంలో ఎలక్షన్స్ కంటే ముందు జరిగినటువంటి గొడవ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించిన అంశాలు కూడా అజయ్ కుమార్ తమ సహచర అనుచరులతోటి ఏ రకమైన అంశాలు చర్చించారనేది కూడా కీలకంగా కొన్ని అంశాలు అందులో వస్తా ఉన్నాయి.
అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సిపిఐ పట్ల కూడా ఎట్లాంటి వ్యవహారిత ఉందనేది కూడా కీలకమైన అంశాలు కూడా అందులో ప్రస్తావించినటువంటి అంశాలు కూడా ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తా ఉన్నాయి. అయితే ఈ పరిణామాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వరరావు పోటీ చేస్తా ఉన్నారు. నామనాగేశ్వరరావు ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే కొంత వెనుకబాటు అనేది కొంత కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఇటీవల కాలంలో కేసీఆర్ పర్యటన అనంతరం కొంత ఊపు వచ్చింది. కానీ ఈ ఆడియో అంశాలు కొంత ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కలవరానికి గురి చేస్తుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఈ ఎన్నికల సమయంలో వస్తున్న ఆడియో కావచ్చు, ఓ కీలకమైన నేత ఖమ్మం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత పువ్వాడ అజయ్ కుమార్ ఒక వాయిస్ ఖమ్మం జిల్లాలో సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న నేపథ్యాన్ని మాత్రానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరు కూడా హర్షించట్లేదు. దీని పరిణామాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి బీఆర్ఎస్ కి ఎటువంటి నష్టం చేకూరుతుంది అనేటువంటి అంచనా వేయలేకపోయిన పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా జిల్లా అధ్యక్షుడు తాతమ్మతో సహా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాలు ఉపేంద్రతో సహా కీలకమైన నేతలందరి పట్ల కూడా ఆ రకమైనటువంటి ధోరణితోటి వ్యవహరిస్తున్నారా అనేటువంటి అనుమానాలు, ఆ రకమైనటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశాలు కూడా ఖమ్మం జిల్లాలో కూడా కొంత అపవాదం అనేది కూడా మాజీ మంత్రి మీద కొంత అపవాదం వచ్చింది. కానీ ఇందులో నిజాలు అబద్ధాలు ఏంటి అనేది కూడా వేరీ చేసుకున్నప్పుడు కొంత ఇది ఫేక్ న్యూస్ అని కూడా కీలకంగా ఆ రకమైనటువంటి మంత్రి కూడా కీలక వాక్యాలు చేస్తారు. ప్రస్తుతం ఈ ఆడియో కూడా కొంత సెన్సేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులకి, అదే నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ భవితవ్యానికి కొంత ఆటంకంగా మారుతుందని చెప్పేసినటువంటిది కూడా కొంత విశ్లేషకులు అంచనా వేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. లక్ష్మీనాథ్, అయితే ఉపేందర్, ముఖ్యంగా చెప్పాలి అంటే పువ్వాడ అజయ్ కుమార్ వేణుపై ఎందుకు అంత కక్ష పెట్టుకున్నాడు అనుకోవాలి? ప్రధానమైన కారణం ఏంటి? వేణుని చంపాల్సినంత కారణం ఏముంది అనుకోవాలి? నిజంగా ఈ ఆడియో తనదే అని, మరి తనది కాదని వాళ్ళు చెప్తున్నప్పుడు ఏ కోణంలో ఇది ఆడియో తనదని తెలిసే అవకాశం ఉంది? అసలు తనదేనంటారు ఈ ఆడియో? లక్ష్మీనాథ్ ఖమ్మం జిల్లాకు సంబంధించి కీలకమైన నేతగా అనూహ్యంగా రాజకీయాల్లోకి ఒక చరిత్ర సృష్టించారు పువ్వాడ అజయ్ కుమార్. అయితే ఖమ్మం జిల్లాలో వస్తున్నటువంటి కొంత వర్గ విభేదాలు మొదటి నుంచి ఉంటున్నాయి అనేది కూడా ఒక జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. కానీ నాయకులందరూ కూడా కొట్టి పడేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఖమ్మంకి సంబంధించినటువంటి నేత కొంత ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి కొంత సిపిఐకి బీఆర్ఎస్ మధ్య అక్కడ విభేదాలు భారీ ఎత్తున నడుస్తున్నటువంటి నేపథ్యంలో సిపిఐకి సంబంధించినటువంటి నేతలతోటి ఈ ఆడియో సంభాషించినట్టుగా స్పష్టంగా అందులో కనబడతా ఉంది. అంటే అక్కడ రామంచికాలకు చెందిన కొంతమంది నేతలు, సిపిఐ నేతలు అందరూ కూడా కలిసి కూర్చున్న సందర్భంలో వచ్చిన సంభాషణ అనేటువంటి ఆడియో అనేది కూడా కొంత ఈ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వైరల్ అవుతా ఉంది. అక్కడ బీఆర్ఎస్ ప్రధానంగా సిపిఐ జరుగుతున్న వర్గ విభేదాలే వేణుని వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరే కొంత అక్కడ ఆటంకం సృష్టించే అవకాశం ఉంది. కొంత ఆ రకమైన ప్రణాళిక రూపొందించాలని చెప్పినట్టుగా కొంత ఆడియో అక్కడ వైరల్ అవుతా ఉన్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజము ఏంటి అనే అంశం కూడా ఇంకా స్పష్టత రావాల్సింది. కానీ అందులో మాట్లాడిన విధానం, మాట్లాడేటువంటి అంశాలు మొత్తం కూడా కేవలం పువ్వాడ అజయ్ కుమార్ వాయిస్ అనేటువంటిది కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాత్రాన్ని కూడా సామాజిక మాధ్యమంలో చర్చ కొనసాగుతుంది. అన్ని గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపులలో కూడా ఇది ఇట్లాంటి దారుణానికి ఒడిగడతారా అనేటువంటి కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆ రకమైనటువంటి కామెంట్ చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. లక్షణం ఉపేందర్, దీని గురించి కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే బీజేపీ పార్టీ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అంటే ఇప్పటికే సామాజిక మాధ్యమాలకు సంబంధించి వైరల్ అవుతున్నటువంటి ఆడియోలు అన్ని కూడా ఇప్పటికే కొంతమంది మంత్రుల దగ్గరికి వెళ్లి దాన్ని వినిపించాలని చెప్పేసి తాపత్రయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో అటు కాంగ్రెస్ ముఖ్యమైన నేతలందరిలో కూడా ఈ వాట్సాప్లలో ఈ ఆడియో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దీన్ని ఎట్లా వైరల్ చేయాలి, ఎట్లా ఎదుర్కోవాలి, దీన్ని ఎట్లాంటి దీంతో ఎట్లా ప్రజలకు తెలియజేయాలనేటువంటి అంశాల గురించి కూడా నేను రాజకీయంగా ఎట్లా వాడుకోవాలని చెప్పేసినట్టు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ నాయకుడు తమ పట్ల అట్లాంటి అసంతృప్తితో, అలాంటి ఇబ్బందుల కోణంలో ఉన్నారా అనేటువంటి అంశం కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణుల కలవరానికి, విస్మయానికి గురి చేస్తారన్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే ఇలాంటి పరిణామాలకు సంబంధించి రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటి అంశం కూడా ఎక్కువ మంది రాజకీయ సీనియర్ నాయకులు అంచనా వేస్తా ఉన్నారు. కానీ ఇది ఎటువంటి రూపం దారితీస్తుంది, రాజకీయంగా ఎవరు దీన్ని ఎలా వాడుకోబోతా ఉన్నారు, జిల్లాలో ప్రజలు బీఆర్ఎస్ నేతల పట్ల, బీఆర్ఎస్ పట్ల ఎట్లాంటి దృక్పథంతో కలిగి ఉంటారా అనేటువంటిది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎట్లాంటి ఈ వైరల్ అవుతున్న నేపథ్యంలో
అటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, బీజేపీ శ్రేణులు కూడా కొంత ఇప్పటికే ఆ రకమైన అంచనాతోటి ఎట్లాంటి స్పందించాలనే ఆలోచనతో ఉన్నారు. దీన్ని రానున్నటువంటి రోజుల్లో ఇది వైరల్ అవుతున్న తీరుని బట్టి రేపు ఎల్లుండి ఎట్లాంటి స్పందన రాబోతోందనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. లక్ష్మీన స్పందన ఏమన్నా తెలియజేశారా? అండ్ అనుచరులు కానీ ఎవరన్నా ఖండించడం కానీ జరిగిందా? లక్ష్మీనాథ్ ప్రస్తుతం అలాంటిది ఏం లేదు, కానీ ప్రస్తుతం మన ఛానల్లో వస్తున్నటువంటి ఆడియోకి సంబంధించి కొంత ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతా ఉన్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే ఇది ఎట్లాంటి న్యూస్ అనేది కూడా ప్రధానంగా అంటే ఆడియోకి సంబంధించినటువంటి సంభాషణ ఎక్కడ జరిగింది ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. రేపు మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, అట్లా బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీని పట్ల ఎట్లా స్పందిస్తారు, దీంట్లో నిజాలేంటి అబద్ధాలేంటి పూర్తిగా బయటకు వచ్చే అవకాశాలు కూడా కొంత కనబడతా ఉంది. లక్ష్మీనాథ్ ముందు హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్యని ఎవరిని వదలకుండా పరుష పదజాలాలతో దూషించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అసలు పువ్వాడ అజయ్ కుమార్కి ఎందుకు ఇంత కక్ష పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ప్రధానంగా అంటే సహజంగానే లక్ష్మణ ఖమ్మం జిల్లాకు సంబంధించి అజయ్ కుమార్ కి సంబంధించి ఒక కీలకమైనటువంటి రాజకీయ వేత్తగా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో కొంత అక్కడ వస్తున్నటువంటి రాజకీయ వర్గ విభేదాలు కొంత ఈ రకమైనటువంటి ధోరణికి ఆలోచనకు దారి తీసే అనేటువంటి అనుమానాన్ని కొంత వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే తమ్మినేని కృష్ణయ్య మర్డర్ అంశంలో కూడా అక్కడ సంభాషించిన తీరు కావచ్చు, అదే నేపథ్యంలో అటు వేణు విషయంలో మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత రాజకీయంగా కొంత దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి సందర్భంలో అక్కడ ఉపయోగించుకోలేకపోయారు. కానీ విమర్శ అనేది ప్రస్తుతం ఆడియో ద్వారా అటు కుటుంబీకులు కావచ్చు, ఇతర ఉన్నటువంటి కొంతమంది నేతలు ఏ రకంగా స్పందిస్తారు, అలాగే బీఆర్ఎస్ ఏ రకంగా దీనికి సమాధానం చెప్తారు అనేటువంటిది కూడా కొంత చర్చకు కొంత పెండింగ్ ఉంది. ఇది త్వరలో దీనిపైన ఒక స్పష్టత రాబోతోందని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్ ఏదైతే ఉందో ఈ కేసు ఆడియో ఏదైతే సంబంధించిందో ఈ ఆడియోని బేస్ చేసుకుని ఒకవేళ అతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఆడియో ఒక్కటి మాత్రం తనది కాదు, మిమిక్రీ చేశారంటే చేసేది ఏమీ లేకుండా పోతుంది. ఏ రకంగా ఫర్దర్గా ఒకవేళ ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది? లక్ష్మీనాథ్ ప్రస్తుతం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆడియో అవును కాదు అని చెప్పేసి నిర్ధారించి దీనిపై ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం కొంత ఉంటుంది. కానీ దీన్ని ఎవరు స్పందిస్తారు ఎలా అనేది పక్కన పెడితే దీని పట్ల చట్టపరమైన చర్యలు ఏంటి అనేది విషయాన్ని గురించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం వైరల్ అవుతున్నటువంటి తీరు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కి మాత్రం నష్టాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీని పట్ల బీఆర్ఎస్ అధిష్టానం కావచ్చు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా ముఖ్యమైనటువంటి నేతలు, జిల్లా అధ్యక్షులు తాత మధు కావచ్చు, ముఖ్యమైనటువంటి ప్రస్తుతం వద్రాజ్ రవిచందర్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మరోవైపున నామా నాగేశ్వరరావు ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి కొనసాగుతా ఉన్నారు. ఈ అందరూ కూడా ఎట్లా స్పందిస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం ఇది వైరల్ గా మారుతున్న తీరును బట్టి, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను బట్టి కొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఇది వైరల్ అవుతున్న తీరు మాత్రమే జిల్లాలో చర్చ కొనసాగుతా ఉంది. లక్ష్మీనాథ్ థ్యాంక్ యూ ఉపేందర్. టైంలోనేమో దండి సురేష్, ఇప్పుడేమో పుస్తకాలు కమలాకర్. ఎవరినైనా వాడుకుంటాడు. ఆ ఎమ్మెల్యే ఇట్లా చేస్తాడు, తాత మంది చేస్తాడు. సరే అల్టిమేట్ గా కరెక్ట్ గా ఇవాళ మీకు అర్థమైంది రాజకీయం. కోటి ప్రసాద్ మాట్లాడింది, అల్పస్లు పెట్టింది, ఆ 100% కరెక్ట్. ఏంటంటే తాత మంది ఎడికేసి చేసి ఏదో ఒకటి చేసి కన్నాలు నాశనం చేసి వాడి ఫేస్ లో అంతే అంతే 100%. వాడికి అర్థం కావట్లేదు, పిచ్చి రేటు. వాడు ఏం చెప్తున్నాం, వాడు 10 మాసం తిని మందు కొట్టి వాడికి మరేం పని చేయట్లేదు. వాడి అది వాళ్ళు అది అది కరెక్ట్ గా ఇవాళ మీరు జ్ఞానోదయం అయ్యేటట్టు మీరు చెప్తే సిబిఐ చెప్తారు. అది బట్ ఏదన్నా ఎవరు చెప్తున్నారా, నేను నిన్న ఇచ్చిన డోస్ ఎఫెక్ట్ కి మామూలుగా సిబిఐకి ప్యాంట్ ఊడిపోయి వాళ్ళ వాడు పోయి కూర్చొని ధమకి ఇస్తున్నాడు కాదమ్మది. వాడు మళ్ళీ ఫోన్ చేసాడు, సరే మంచిది బిడ్డ నువ్వు తీసుకో, నిర్ణయం తీసుకో, ఆ కొడక నెక్స్ట్ తరుణ్ చేసి నువ్వే మొన్ననే వరంగల్ సిపిఆడు పెట్టు. నెక్స్ట్ వాడు ఇప్పుడు ఏం తెలుసా, వాడికి పీకడం ఖాయం అనేది అర్థమైపోయింది. అది నేను పీకుతున్నావు, వాడు ఎవడో పీకుతున్నా అట్లా అయిపోయింది. కొట్టిన అర్థం లేదా వాడికి ఏమన్నా సరిగ్గా పట్టగలేదా దెబ్బలు? ఏం పట్టదు నీ పోందా జల్లకాయలు, నాకు మొట్టికాయలు మొట్టిదే. ఏ కాలు 2 ఇరవై కానీ నేను కాలు వారం 6 రోజులు చిటి ఆరింది అనుకో. ఇప్పుడు మీకు చెప్తున్నా, మీ అయ్యా తుపాకి తీసుకుని దిగట చిటి ఆరితే ప్రశాంతత వస్తే నీ రిక్వైర్మెంట్ ఉండదు. పెట్టుకో, అర్థమేంటా?
అందుకని స్థితి ఆర్మీయకు వాడి 2 కాళ్ళు వాడి 2 కాళ్ళకి 2 బ్యాండేజ్లు వేసుకుని తిరగాల. అప్పుడు మన క్యాడర్ కి మొరల్ వస్తుంది, అవతలకి భయం వస్తుంది. లేదా వాడిని నిర్వహిస్తాడు. గ్యారంటీ చెప్తాను, గుర్తుపెట్టి 100% ఇది మా నాన్న తీరి అట్లనే కమ్యూనిస్ట్ పార్టీ బతికింది, అట్లనే బతుకుద్ది. లేదంటే రోడ్లలో ఉండే కూడా ఇంకో 4 రోడ్లకి అవి మొత్తం పార్టీ స్టేట్ నాయకులందరూ చెప్తున్నా. ఒక పుస్తకాలు కమలా గారు చెప్తే 6 రోడ్లు 12 చెక్ డ్యామ్ ఈ పార్టీ పరిస్థితి. చివరికి వీడిని కూడా వీళ్ళు అయ్యేలాగా మనం కూడా సూపర్ కట్టాలా, ఎలా సంవత్సరానికి ఒకసారి మాదం కొడుతుందో రావాలి. అది గుర్తు పెట్టుకోని చెప్పి ఇద్దోళ్ళు అన్నమా. నేనేమన్నా తెలుసా, అరే సీన్ గాడు కాదురా, అమ్ముంటే వీడు గాని దండి సురేష్ గాని, అరే వాడు అంత ఛాలెంజ్ చేసినప్పుడు వాడిని ఒక్కడిని వీకితే అయిపోతుంది కదరా. ఎవరిని వరంగల్ అడ్డ రోడ్లో వేసి నరికితే నాకు కొడుతుంది. అరే ఒక్కడు చెప్తున్నా, వాడు తమ్మినేని కృష్ణయ్య గారిని నరికితే తమ్మిని ఇరుపతుల జోలికి వెళ్తున్నారా వీళ్ళు? వెళ్ళమను, ఈ ఎవరినైనా వెళ్ళమను, సిపిఎం జోలికి వెళ్ళమంటారా? ఇట్లనే సిపిఎం మీద కేసులు పెట్టమను. తమ్ముంటే చెప్పను, ఒక్కడి జోలికి వెళ్ళమని చెప్పు. మరి మీ మౌలానా అని మా 6 అడుగులు మౌలానా గారు, 6 అడుగులు కమలా గారు, అరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు అంతా సెట్టింగ్ మ్యాసేజ్ వాళ్ళని వదిలేపోయి ఇప్పుడు కొత్త తరం కూడా అయితే కొత్త తరాన్ని మీకేందా రోడ్లు కాంట్రాక్ట్లు వచ్చి చెక్ డ్యామ్లు పోషాను ఈ బతికించి ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ స్ట్రగుల్ బతికింది. మా నాన్న మర్డర్ అయితే ఆ ఊర్లోకి వెళ్ళి పండుకుని పెడతాను. కౌంటర్ అయ్యి అది ఒకవేళ మనోడు చచ్చిపోతే అవతలుడు తర్వాత అప్పుడు ఇంటికి వచ్చేవాడు, వచ్చి చేతులు కడుక్కునేటోడు. ఎర్రగా బేసిన్ నుంచి నీళ్ళు వెళ్తా ఉంటాయి. వీళ్ళకేమో నోట్లు అలవాటు అయిపోయింది. ఓట్లకి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు అలవాటు పడగలరు. అర్థమైందా? వీడి పక్కనే కూర్చోబెట్టి చెప్తున్నా, నేను నీకు చెప్పట్లేదు, ఇదంతా స్పీచ్ వీడికే. అంతే వీడికి డైరెక్ట్ చెప్తే బాధపడతానని నీకు చెప్తాను. నీకు కావచ్చా కాకపోవచ్చా? కమ్యూనిస్ట్ పార్టీని అయితే మాత్రం మొత్తం కుదరబెట్టినావా లేదా? గెలిపించి వీడు నా కొడుకు ఇవాళ, అరే లాస్ట్ టైం ఇదే పని చేసి తుమ్మల నాయకుని గెలిపిస్తే వీడి మీద మర్డర్ కేసు పెడితే ఆ రోజు మర్డర్ కొట్టించుకుంటా నేను తీసుకొచ్చా బయట. వీడెవరిని గెలిపిస్తాడో వాడు వీడి మీద మర్డర్ కేసు పెడతాడు, నేనేమో తీసుకురావాలి. వీడు మళ్ళీ ఇంకోరికి పెడితే వీడిని తీసుకురావాలి. మళ్ళీ ఇప్పుడు వీడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండు, ఈయన రాత్రి తుమ్మల అడుగు. నేను తుమ్మల నాయకుడు కూడా ఇంకే సేమ్ మంత్రి, నేను ఎమ్మెల్యే, నేనే కాపాడి. ఎంత తిప్పి ఎంత ఆగం చేసిన తుమ్మల నాయకుడి కోసం మనం పనిచేసి అది మినిస్టర్ అయ్యి గూడుపాట్లు మర్డర్ అయిన దానికి వీడి వెనకాల పడి వీడిని ఎంటర్టైన్ చేసి వీడిని ఆగం చేయాలని చెప్తే ఆ రోజు కాపాడు, మళ్ళీ ఈ రోజు కాపాడుతాం. లాస్ట్ టైం ఇదే పని చేసి తుమ్మల నాయకుని గెలిపిస్తే వీడి మీద మర్డర్ కేసు పెడితే ఆ రోజు మర్డర్ కొట్టించుకుంటా నేను తీసుకొచ్చా బయట. వీడెవరిని గెలిపిస్తాడో వాడు వీడి మీద మర్డర్ కేసు పెడతాడు, నేనేమో తీసుకురావాలి. వీడు మళ్ళీ ఇంకోరికి పెడితే వీడిని తీసుకురావాలి. మళ్ళీ ఇప్పుడు వీడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండు, ఈయన రాత్రి తుమ్మల అడుగు. నేను తుమ్మల నాయకుడు కూడా ఇంకే సేమ్ మంత్రి, నేను ఎమ్మెల్యే, నేనే కాపాడి. ఎంత తిప్పి ఎంత ఆగం చేసిన తుమ్మల నాయకుడి కోసం మనం పనిచేసి అది మినిస్టర్ అయ్యి గూడుపాట్లు మర్డర్ అయిన దానికి వీడి వెనకాల పడి వీడిని ఎంటర్టైన్ చేసి వీడిని ఆగం చేయాలని చెప్తే ఆ రోజు కాపాడు, మళ్ళీ ఈ రోజు కాపాడుతాం. మళ్ళీ వీడు ఎమ్మటే మళ్ళీ ఇంకో భూజోగాన్ని గెలిపిస్తాడు. అదే మీరు ఒకటి చెప్తున్నా, కావంచగలను మాత్రం మీరు సంపకపోయినా పర్లేదు కానీ 2 కాళ్ళే తిరగదండి. అర్థమైందా? అది సీనియర్ అడిగి తిరగదండి. నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళు వాడు వల్ల వీడియోలు చాలా కదా, అట్లీస్ట్ మీ నాయన కృష్ణయ్య గారిని గుంతే నువ్వన్నా చేయాలి. అర్థమైందా? లేదనుకోరా మీ ఇద్దరు కాళ్ళు నేను సింబాలిక్ ఉంటది. ఇది వీడి ఇద్దరు, నేను రెండు నువ్వు పట్టుకుని వాడిని పట్టుకుని వాడు నిన్ను పట్టుకుని నడవాలి. లేకపోతే పార్టీ నిలబడతాది. ఇట్లయితే మరి వాడికి ఎంత ధైర్యం? నా కొడుకు చెత్త నా కొడుకు అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మని తీసుకుపోతాడు. నా కొడుకు ఇప్పుడు చేస్తాడు పార్టీ. వాడు పోయిండు వాడి ఆర్థిక అవసరాలు ఇప్పుడు పోతాడు. అది నాకు అర్థం కాదు. అదే సరే, వాడిని ఏదో కొట్టిరు కరెక్ట్ కొట్టిరలేదు చూసుకోండి. కొట్టకపోతే కరెక్ట్ రేపు మళ్ళీ స్పాట్ పెట్టి కరెక్ట్ కొట్టిరలేదు చూసుకో. కొట్టకపోతే ఇంకిద్దరు పురమాయించి ఇంకో 2 కాళ్ళు గాడికి మాత్రం 80% జరగాల. వాడు 2 కాళ్ళు తెచ్చుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పండుకోవాలా. ఓకే, దాని తర్వాత నేను కనిపిస్తుంది. ఇది కమలాకర్ చేయడు, గుణ సాంబశివరావు చేయడు, హేమంతరావు చేయడు, ఎవడు చేయడు. మళ్ళీ మనమే విడుదల వ్యవస్థని పనిచేయాలా, గుర్తుపెట్టు.
అది కూడా కమిషనర్ ని బతికించుకోవాలంట. ఇక చూసుకో ఏదో ఒకటి, నేనేమన్నా కానీ ఇక నువ్వు చూసుకో కర్ణను ఇంకో